ఇవాళ అరవ శ్రీధర్ ద్వారా జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. జనసేన పార్టీకి క్లీన్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలి. ముందైతే పార్టీ నుంచి ఒక ప్రకటన రావాలి, సస్పెండ్ చేస్తున్నాం అనేది రావాలి కదా. మరి ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఇలాంటి చిల్లర చేష్టలు చేయడం ఎంతవరకు కరెక్టు? స్కిప్పింగ్ చేసే ఒక నైలన్ తాడు ఉంటుంది. అయితే ఇక్కడ 100% కుట్ర జరిగింది. ఆ కుట్రలో ఇతను చిక్కుకుపోయాడు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా పెద్ద సెన్సేషన్ అవుతూ ఉన్నాయి, ట్రెండ్ అవుతూ ఉంది. అయితే ఈ అరవ శ్రీధర్ అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి ఇష్యూలో చాలా విచిత్రమైన కోణాలు ఉన్నాయి. ఇక్కడ 100% అది హనీ ట్రాప్. ఇక ఆ వీడియో డీప్ ఫేక్ లేదంటే ఏఐలో చేశారనే మాటలు మాట్లాడుతున్నారు, కానీ నాకున్న జ్ఞానంతో చెప్తున్నాను, అది 100% అది ఒరిజినల్ వీడియోని. ఎక్కడ కూడా డీప్ ఫేక్ కాదు, ఏఐ వీడియో కానే కాదు. అయితే ఇక్కడ 100% కుట్ర జరిగింది. ఆ కుట్రలో ఇతను చిక్కుకుపోయాడు. ఆ మహిళ వాంటెడ్గా ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు దగ్గరైంది. ఆ తర్వాత తేడా కొట్టడంతో వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు టచ్లోకి వెళ్ళి ఆ తర్వాత ఈ సంబంధించినటువంటి వీడియోలన్నీ బయటపెట్టి ఇప్పుడు నానా హంగామా, నానా గగ్గోలు పెడతా ఉంది. అయితే ఈ వీడియోలు బయటకు వచ్చి 24 hours అవుతుంది. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ ఆ వ్యక్తి పైన, ఆ ఎమ్మెల్యే పైన చర్య తీసుకోకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ అంటేనే దానికి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీ కాబట్టి ఇప్పటికే అతనిపైన సస్పెన్షన్ వెయిట్ వేస్తే బాగుండేది. మరి ఎందుకు ఈ జాప్యమో ఈ జాడ్యమో తెలియదు, కానీ ఇంకా ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ పైన జనసేన పార్టీ అఫీషియల్గా అయితే స్పందించలేదు. ఇక ఈ ఇష్యూలోని కొన్ని కోణాలు చూద్దాం. ముందు ఆ మహిళ గురించి మాట్లాడుకుందాం. ఆమె గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, ఆమెకు పెళ్ళయింది, ఓ బాబు ఉన్నాడు, కానీ భర్తకు దూరంగా ఉంటుంది. అయితే ఆమె రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఆ ఆఫీస్కు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల వల్ల ఆమె 3 కోట్ల రూపాయల ఒక స్కామ్ చేసింది అనేది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నమాట. అయితే ఈ ఇష్యూ నుంచి బయటపడడం కోసం ఈమె ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు దగ్గరైంది అనేది కంప్లీట్గా ఇది వాస్తవం. అయితే ఏ విధంగా దగ్గరైంది అంటే, మొదట ఆమె చెప్తున్నట్లు, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆమె చెప్తున్నట్లు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను కంగ్రాట్యులేషన్ చెప్పడం కోసం ఫేస్బుక్ ద్వారా ఆయనకు కంగ్రాట్స్ అని పెట్టాను. ఆ తర్వాత ఆయన మళ్ళీ నాకు రిప్లై ఇచ్చాడు, నా ఫోన్ నంబర్ అడిగాడు. ఆ తర్వాత ఫోన్ నంబర్ తర్వాత ఆయన నన్ను కలవమన్నాడు, నేను కుదరదన్నాను. ఆ తర్వాత బలవంత పెట్టాడు, నీ బాబుని చంపుతానన్నాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది. కంటిన్యూగా నన్ను అతను వాడుకోవడం మొదలుపెట్టాడు. 5 సార్లు నేను అబార్షన్ కూడా అయిపోయిందని ఆమె వెర్షన్ ఆమె చెప్పుకుంటూ వస్తూ ఫైనల్గా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. చేసుకోలేదు, నాకు హ్యాండ్ ఇచ్చాడని చెప్పేసి ఆమె ఇప్పుడు ఇవాళ వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందుకు వచ్చి ఆమె చెప్పడం జరిగింది. అయితే నేను ఇందాక చెప్పినట్లు ఆమె 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక కేసు ఆమెపై నడుస్తుంది, ఇష్యూలో ఉంది ఆమె. దాని నుంచి బయటపడడం కోసం ఈ అరవ శ్రీధర్కు దగ్గరైంది. ఇక అరవ శ్రీధర్ కూడా ఒక ప్రజాప్రతినిధి అనే సంగతి మర్చిపోయి, ముఖ్యంగా జనసేన అనే ఒక పార్టీలో ఉన్నాను అనే సంగతి మర్చిపోయి ఆయన ఏం చేశాడంటే ఆమెకు ఇంకా కంప్లీట్గా దగ్గరైపోయి ఆమెతో పాటు వ్యవహారాలు నడిపించారు. ఈ వ్యవహారాలు చాలా రోజులు బాగానే నడిచాయి. ఆ తర్వాత ఈ విషయం రైల్వే కోడ్ నియోజకవర్గంలో చాలామందికి తెలుసు. ముఖ్యంగా స్థానిక జిల్లా పేపర్లో, అంటే జిల్లా ఎడిషన్లో కూడా చాలాసార్లు వీళ్ళ గురించి వార్తలు వచ్చాయి. ఈ అమ్మాయి బయట చెప్పుకోవడం కూడా మొదలుపెట్టింది, నేను అరవ శ్రీధర్ను పెళ్లి చేసుకోబోతున్నాను, నా భర్తకు విడాకులు ఇస్తున్నాను అనే విషయాన్ని కూడా ఈమె చాలామందికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వాట్సాప్ స్టేటస్లో కూడా ఈమె, అతను ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా స్టేటస్లో ఈమె, ఆయన పడుకున్న తర్వాత ఆ ఫోన్లో స్టేటస్ పెట్టి మళ్ళీ అతను చూసేసరికి ఆ స్టేటస్ ఆయన డిలీట్ చేయడం, ఇలాంటి సందర్భాలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఆయన ఈ అమ్మాయిని కొట్టడం, బెదిరించడం కూడా జరిగింది అనేది కూడా లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న మాట. అలా ఈ అమ్మాయి తన కేసు నుంచి బయటపడడం కోసం, ముఖ్యంగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ఉద్దేశంతో అతనికి దగ్గరైంది. శారీరకంగా అతన్ని టెంప్ట్ చేసింది, అన్ని రకాలుగా అతనితో ఆట ఆడుకుంది. ఆ తర్వాత తేడాలు కొట్టడంతో ఇవాళ బయటకు వచ్చి ఇవాళ ఆయన నన్ను ఇలా చేశాడు, అలా చేశాడని చెప్పి ఆయన మీద ఆరోపణ చేసింది, నిందలు వేసింది. అయితే ఆమె ఎలాంటిది అని చెప్పడానికి రీసెంట్గా మరో వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
ఒక జర్నలిస్టు ఈమె గురించి ఓ వార్త రాసి ఆమె ఫోటో వేశాడు. ఈమె అతనికి ఫోన్ చేసి, అన్న ఒకసారి మీతో మాట్లాడాలి రాండి అన్న అని చెప్పేసి అతన్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి పిలిపించుకొని, అప్పటికే ఆమె అనుచరులు ఆమె ఇంట్లో ఉన్నారు. ఇక ఆ జర్నలిస్ట్ వచ్చాడు. రాగానే ఆ జర్నలిస్టును కట్టి కుర్చీలో కట్టేసి స్కిప్పింగ్ చేసే ఒక నైలన్ తాడు ఉంటుంది, దాంతో ఆయనను బెదిరించి, ఇక ముఖ్యంగా కత్తులు పెట్టి కూడా బెదిరించారని ఆ జర్నలిస్టు బయట చెప్తున్న మాటలు. అలా అతన్ని బెదిరించి చాలా దారుణమైన బూతులు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈమె ఎంత డేంజరస్ లేడో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా హుషారు, చాలా ఖతర్నాకు. ముఖ్యంగా ఈ అరవ శ్రీధర్ లాంటి ఒక వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేను బుట్టలో పడేస్తుందంటే ఎంత డేంజర్ క్యాండిడేటో మీరు ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలా అతనికి దగ్గరైపోయి ఇక అతను పెళ్లి చేసుకోను అనేసరికి ఈమె వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నాయకుడు, ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడికి టచ్లోకి వెళ్ళింది. వాళ్లకు ఇలాంటివి చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడ జనసేన పార్టీ ఎదుగుతుందో, జనసేన పార్టీని మనం ఎంత త్వరగా తొక్కితే బాగుండు అనే విధంగా వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. ఆమెను ట్రాప్లోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి కేసులు వగేరా ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పి ఈ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. ఇక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రూపానందరెడ్డి అనే ఒక ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడి అనుచర వర్గంలో ఒక ప్రధాన వ్యక్తి. ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతిపరుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకుడు. గతంలో ఇతను సర్పంచ్గా కూడా పనిచేశాడు. అయితే అతనికి టికెట్ ఎలా వచ్చిందంటే, జనసేన పార్టీ తీసుకున్న మొదట మనకు కన్ఫర్మ్ అయినటువంటి 24 స్థానాలు మీ అందరికీ తెలుసు. అందులో ఈ రైల్వే కోడూరులకు సంబంధించి అరవ శ్రీధర్ కాకుండా భాస్కర్ అనే మరో పేరు ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అతను జనసేన పార్టీ మొదటి నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఆ తర్వాత అతన్ని కాదని ఈ 21 స్థానాలు మళ్ళీ కేటాయించినప్పుడు అతన్ని కాదని ఇతని పేరు వచ్చింది, ఈ అరవ శ్రీధర్ పేరు వచ్చింది. ఎలా వచ్చిందంటే, వాస్తవానికి అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రూపానందరెడ్డి అనే ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టికెట్ కోసం ట్రై చేశాడు. అక్కడి టికెట్ అంటే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి టికెట్ను జనసేన పార్టీకి ఇస్తుంది అనుకొని అప్పుడు ఏం చేశాడంటే, ఆయనకు సంబంధించిన అనుచర వర్గంలోని ఒక ప్రధాన వ్యక్తి అయినటువంటి ఈ అరవ శ్రీధర్ని తీసుకొచ్చి టికెట్ ఇప్పించుకున్నాడు. అది ఎలా జరిగింది? ఈయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు. మళ్ళీ టీడీపీ నుంచి వైసీపీలోకి రాలేక, సరే నేను ఇతన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటానని చెప్పి ఇతన్ని ముందు పెట్టి, ఎవరైతే ఈ అరవ శ్రీధర్ని ముందు పెట్టి ఆ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నాడు. అది వేరే విషయం. ఇక తర్వాత మీకు స్థానికంగా చాలాసార్లు కూడా లోకల్ ఎడిషన్లో చాలాసార్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు, మిగతా పేపర్లు కూడా ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి డమ్మి, అక్కడ మొత్తం రూపానందరెడ్డి నడిపిస్తున్నాడు అనే విషయాలు కూడా చాలా సందర్భాల్లో పేపర్లు వచ్చాయి. వాటికి సంబంధించిన క్లిప్పులు కూడా మీకు పెడుతున్నా చూడండి. అలా ఈ అరవ శ్రీధర్ రూపానందరెడ్డి అనుచర వర్గంలో ప్రధాన నాయకుడు. అతనికి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నాడు. గెలిచిన తర్వాత ఇతను ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ అమ్మాయికి దగ్గరయ్యాడు. దగ్గరైన తర్వాత అమ్మాయితో రెగ్యులర్గా ఒక రకంగా ఏంటంటే భార్యాభర్తలాగా సంసారాలు చేశారని చెప్పేసి ఊరోళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో చాలా మందికి తెలుసు. ఇక ఆయనకు సంబంధించిన వీడియోల్ని ఈ అమ్మాయి వాంటెడ్గా ముందు జాగ్రత్తతోని వీడియోలన్నీ షూట్ చేసి పెట్టింది. రేపు ఏదైనా జరగచ్చు అని చెప్పి షూట్ చేసి పెట్టి, ఇక తేడా కొట్టినప్పుడు ఈ వీడియోలన్నీ నేను బయట పెడతానని ఒక పక్కడ్బందీ ప్లాన్తో ఇవన్నీ చేసినట్లుగా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న మాట. ఇది ఈ ఇష్యూకి సంబంధించినటువంటి 2 కోణాలు. ఇక్కడ ఆ అమ్మాయి అవసరం, ఇతని అవసరం. అయితే మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, ఇతను ప్రజాప్రతినిధి, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే. మరి ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఇలాంటి చిల్లర చేష్టలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఆ అమ్మాయి నీకు దగ్గరైంది, ఆ విషయాన్ని గమనించి ఆదిలోనే ఆ అమ్మాయిని దూరంగా పెడితే ఇవాళ ఈ సమస్య లేదు. కానీ ఆ అమ్మాయిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయికి దగ్గరై ఆఖరికి ఇవాళ నడి రోడ్డు మీద పడ్డాడు. ఇలాంటి ప్రజాప్రతినిధులను చూస్తూ ఉంటే చిరాకేస్తుంది. నిజంగా ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా ఎలా తయారవుతున్నారు? మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లేసి ప్రజాప్రతినిధిగా నిలబెడితే మీరు చేసేటివా? గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి లత్కోరు పనులు చేసి ఇలా వీడియోలు బయటకు వచ్చినప్పుడు మనం వాళ్ళని విమర్శించాం, దుమ్మెత్తిపోసాం. ఇవాళ జనసేన పార్టీ అయినా ఏ పార్టీ అయినా
ఒక ప్రజాప్రతినిధి ఇలా చేయడం చాలా చాలా తప్పు. ఇవాళ అరవ శ్రీధర్ ద్వారా జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. జనసేన పార్టీకి క్లీన్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఈ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరి ఇలాంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇలాంటి లక్కోర్ పనులు చేస్తే ఈ పార్టీ గురించి జనాలు ఏమనుకుంటారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అక్కడ భాస్కర్ అనే వ్యక్తి జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డ ఆ వ్యక్తికి కాకుండా సడన్గా సీన్లోకి తీసుకొచ్చి అరవ శ్రీధర్కు టికెట్ ఇచ్చారు. సరే గెలిచారు, ఆ ఊపులో గెలిచారు. కానీ ఇవాళ ఆ వ్యక్తి ఎలాంటోడు, ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంది, రేపు పార్టీకి ఇతని వల్ల లాభం ఉందా, నష్టం ఉందా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? పార్టీ అధినేతకు ఉంటుంది. ఇవాళ పార్టీ అధినేత గుడ్డిగా టికెట్ చేయడం వల్ల ఇలాంటి బయటకు వస్తూ ఉంటే, బయటకు వచ్చినప్పుడు జనాలు వేలెత్తి చూపిస్తారు, ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తారు. ఎందుకంటే మనం గతంలోనే వైఎస్ఆర్సీపీ కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇలాంటి న్యూడ్ వీడియోలు వచ్చినప్పుడు మనమే విమర్శలు చేశాం. పలానా పార్టీ, ఈ పార్టీ మీ బూతు పార్టీ అని మనమే విమర్శలు చేసినప్పుడు మన పార్టీ అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధే ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళు విమర్శలు వేలు చూపించారా? ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు జనసేనను డీఫేమ్ చేయడానికి, జనసేన స్థాయిని తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. మొన్ననే జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చింది. మీ పైన ఏదైతే ఇల్లీగల్ కానీ, లేదంటే భూ కబ్జాలు కానీ, లేదంటే ఇతర అంటే పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కార్యకలాపాల గురించి మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రత్యర్థి పార్టీలు, కానీ జాగ్రత్తగా ఉండండి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే జనసేన పార్టీకి ముందే తెలుసు ఇలాంటివి జరుగుతున్నాయని. మరి తెలిసినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఆయా ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ. ఇక్కడ ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇక ఇప్పటికి కూడా జనసేన పార్టీ నుంచి ఒక అఫీషియల్గా ఒక ప్రకటన రాలేదు అతన్ని సస్పెండ్ చేస్తున్నామని. మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? తర్వాత సంగతి. అతను దీనిలో ఇరుక్కున్నాడా, మంచోడా, చెడ్డోడా అనేది తర్వాత సంగతి. ముందైతే పార్టీ నుంచి ఒక ప్రకటన రావాలి, సస్పెండ్ చేస్తున్నాం అనేది రావాలి కదా. కానీ జనసేన పార్టీ కూడా ఇప్పటికి కూడా రాకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చాలామంది జన సైనికులు కూడా మన పార్టీలో ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు వెంటనే సస్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా సోషల్ మీడియా వేదికగా పెడుతున్నారు. మరి జనసేన పార్టీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉందో అర్థం కాని పరిస్థితి.